ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో మరోసారి తుపాకీలు గర్జించాయి. గరియాబంద్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో తెలంగాణ వాసి సెంట్రల్ కమిటీ మెంబర్ మోదెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ సహా మొత్తం 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మైన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో కోంబింగ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలకు ఇవాళ మధ్యాహ్నం మావోయిస్టులు తారసపడ్డారు. బలగాలను చూడగానే మావోయిస్టులు కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులను బలగాలు హతమార్చాయి. మృతుల్లో మనోజ్తో పాటు ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు పాండు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో వరంగల్ ఘనపూర్కు చెందిన మనోజ్ మృతి చెందినట్లు బలగాలు గుర్తించాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న మనోజ్పై 2 కోట్ల రూపాయల వరకు రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మనోజ్ చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడైన మనోజ్ మృతి మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.